साईं बाबा, 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 साईं बाबा,
साईं बाबा 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 साईं
साईं बाबा, 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 साईं बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साई भक्त अनुभव संहित श्री नागेश्वरराव आत्माराम सामंत పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ బొంబాయి 1926 ప్రాంతంలో బాబా పుణ్యతిథికి నేను నా భార్యను 2 సంవత్సరాల మా పెద్దబ్బాయి మనోహర్ను వెంటబెట్టుకుని షిరిడి వెళ్ళాను. పుణ్యతిథి ముగిసిన తరువాత నేను బాబా జాన్ను దర్శించడానికి పూనా బయలుదేరాను. పూనా స్టేషన్ నుండి లష్కర్ వెళ్ళి బాబాజాన్ను చూసి రావడానికి 2 రూపాయలు సరిపోతాయని అనుకుని
నా లోపల జేబులో ₹2 ప్రత్యేకించి విడిగా పెట్టాను. నేను ఖర్చుల కోసమని డబ్బు అలా వేరుగా పెట్టుకోవడం అదే మొదటిసారి. పూనాలో దిగి లష్కర్కు రాను పోను ₹8 విక్టోరియా అంటే టాంగా మాట్లాడుకుని లష్కర్ వెళ్ళాను. బాబాజాన్కు సమర్పించడానికి 4 లేక 6 అణాలకు పూలమాల కొన్నాను. అక్కడ ఫకీర్లకు టీ, రొట్టెలకు గాను ₹4 దానం చేశాను. తిరిగి పూనా స్టేషన్కు వచ్చి టాంగా వానికి ₹8 ఇచ్చి రైలులో కూర్చున్నాను. యథాలాపంగా లోపల జేబులో చేయి పెట్టాను. నేను ప్రత్యేకించి పెట్టిన ₹2 అలాగే ఉన్నాయి. అమిత ఆశ్చర్యానికి లోనయ్యాను. టాంగాకు, పూలకు, ఫకీర్ల టీ కొరకు డబ్బు చెల్లించేటప్పుడు ఈ విషయాన్ని నేను గమనించలేదు. లష్కర్కు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు అయిన ఖర్చులన్నీ లోపల జేబు నుండే తీసి ఖర్చు పెట్టాను. వేరే జేబులో నోట్లున్నాయి, కానీ వాటిని తాకలేదు. అయినా ఖర్చులు లెక్కించి చూస్తే ₹3 పైచిలుకు ఖర్చయింది. అలా నా జేబులో ఉన్న ₹2 అంత మొత్తంగా ఎలా వృద్ధి అయిందా అని నాకు ఆశ్చర్యం వేసింది. 1931-32లో ఒక క్రిమినల్ కేసులో చార్లెస్గా మామలత్దారు ముందు హాజరు కమ్మని నాకు సమన్లొచ్చాయి. నేను అలాగే హాజరయ్యాను. కానీ కేసు వాయిదా వేశారు. మరుసటి వాయిదాకు ఆలస్యంగా అంటే మధ్యాహ్నం 1:30 గంటలకు హాజరు కావడానికి కోర్టు నుండి ముందుగానే అనుమతి తీసుకున్నాను. నెల రోజుల తరువాత తిరిగి సమన్లొచ్చాయి. దారిలో షిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకున్న తర్వాత చార్లెస్గా వెళదామని వాయిదా తేదీకి ముందు రోజే బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి ఉదయం బస్సు ఎక్కాను. కానీ ప్రయాణం ఆలస్యం అవడంతో కోపర్గాం పట్టణానికి ఉదయం 10:15 చేరాను. కోపర్గాం స్టేషన్లో నేను ఎక్కవలసిన రైలు ఉదయం 10:30 బయలుదేరుతుంది. నేను స్టేషన్కి వెళ్ళడానికి అక్కడ టాంగా ఏదీ లేదు. నేను యూనిఫామ్లో లేకుండా సాధారణ దుస్తులు ధరించి ఉన్నందున స్టేషన్కి వెళ్లే బస్సులలో నన్ను ఎవరూ ఎక్కించుకోవడం లేదు. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. వెంటనే ఫౌజ్దార్ సాబ్ అని ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి వెనుదిరిగాను. అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ మీరు ఫౌజ్దారే కదా అని అడిగాడు. అవునని జవాబిచ్చాను. అతను వెంటనే ఒక బస్సును ఆపి అందులో నన్ను ఎక్కించి పంపాడు. అందువల్లనే నేను సకాలంలో స్టేషన్ చేరి రైలెక్కి విచారణ సమయానికి చార్లెస్గా వెళ్ళగలిగాను. బాబా సహాయపడకుంటే రైలు తప్పిపోయి కోర్టుకు హాజరు కానందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. 1929 మార్చిలో విశ్రాంతి కొరకు 2 నెలలు సెలవులు పెట్టి ఇంటికి వెళ్ళాను. 15 రోజులు అక్కడ కులాసాగా గడిచింది. ఒకరోజు వద్దని ఎంత చెప్తున్నా వినకుండా మా నాన్న చేపలు పట్టడానికి వెళ్ళి కొన్ని బ్రతికున్న చేపలను ఇంటికి తెచ్చాడు. చేపలను చంపడం పాపమని, ఇది బాబా అభిమతానికి విరుద్ధమని మా అమ్మతో చెప్పాను. కానీ ఎవరూ నా మాటలు పట్టించుకోలేదు. కాసేపటికి నాకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. మా అమ్మ నాకేమవుతుందోనని తల్లడిల్లిపోయింది. అప్పుడు నేను, అమ్మా, నీ బిడ్డ క్షేమం కోసం తప్పించిపోతున్నావు. మరి చేప పిల్లల విషయంలో మాత్రం క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. నాకేమీ కాకుండా ఉండాలంటే చేపలను చంపడం మానండి అన్నాను. అప్పుడు మా నాన్న నా దగ్గరకు వచ్చి నా నుదుటిపై ఊది పెట్టి బాబాను ప్రార్థించాడు. బాబా, నా కుమారుడు రేపు ఉదయానికి కోలుకుంటే నేను చేపలు తినడం మానేవేస్తాను అని మొక్కుకున్నాడు. తరువాత 5 నిమిషాలకు నా జ్వరం తగ్గిపోయి స్వస్థత చేకూరింది. 1931లో నవాల్కర్ వాడ పై అంతస్తులో ఉన్న గదిలో బస చేశాను. ఆ గది గోడలు చాలా చోట్ల పగుళ్ళిచ్చి కూలిపోయేటట్లున్నాయి. తేళ్లు కూడా విపరీతంగా ఉన్నాయి. అక్కడ ఉండడం ప్రమాదకరమని తలచి శ్రీ ఆర్య తర్కడ్ వేరే చోటుకు వెళ్ళిపోయాడు. నన్ను కూడా హెచ్చరించాడు. కానీ నాకు ఉండడానికి వేరే ఏ చోటు లేదు. అందువల్ల అక్కడే రామనవమి వరకు 2 రోజులుండి తర్వాత బొంబాయి వెళ్ళిపోయాను. నేను ఉన్న రోజులలో ఏమీ కాలేదు. కానీ నేను వెళ్ళిపోయిన కొద్దిసేపటికి గోడలు కూలిపోయినట్లు నాకు జాబ్ వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను షిరిడీలో ఉన్నప్పుడు నా టోపీలోకి ఒక తేలు వచ్చి చేరింది. నేను షిరిడీలో దానిని గమనించకుండా టోపీ ధరించి బొంబాయికి వచ్చి అక్కడ మేకుకు తగిలించడానికి టోపీ తీశాను. అప్పుడు ఆ టోపీలో తేలున్నట్లు గమనించాను. టోపీ దాదాపు 12 గంటల పాటు నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకరోజు బాబా సమాధికి ప్రక్కనున్న గదిలో నిద్రించాను. అర్ధరాత్రి సమయంలో సమాధి నుండి సంగీతం రావడం స్పష్టంగా వినిపించింది. నేను దానిని వర్ణించలేను.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ జీకే రేగే, రిటైర్డ్ తహసీల్దార్, ఇండోరు. నేను 1912లో తుంటి నొప్పితో బాధపడసాగాను. జ్వరం కూడా రావటంతో నిద్ర కరువైంది. దాంతో నేను మా మామగారైన నారాయణరావు పరూర్కర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన హార్దా సమీపంలో ఉన్న కీగ్లాం అనే గ్రామంలో ఉంటున్నారు. ఆయన గొప్ప సాయి భక్తులు. ఆయన బాబా ఊదిని నా నొసటపై రాశారు. ఆ రాత్రి 2 గంటల సమయంలో నేను మంచంపై పడుకుని ఉండగా కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సన్యాసి ప్రత్యక్షమై నా భుజం తట్టి, బిడ్డ భయపడకు, నీకు 3 రోజుల్లో నయమవుతుంది అన్నాడు. ఒక సన్యాసి నా ముందు నిలబడి ఉన్నారని, పై మాటలు అన్నారని మా మామగారితో గట్టిగా అరుస్తూ చెప్పాను. మా మామగారు సన్యాసిని చూడటానికి వచ్చేలోపే అతను అంతర్ధానమయ్యాడు. అక్కడ వచ్చింది ఎవరో సన్యాసి కాదని, సాయిబాబా అని మా మామగారు చెప్పారు. సరిగ్గా 3వ రోజుకు నా నొప్పులన్నీ మాయమైపోయి వారం రోజుల్లో పూర్తిగా స్వస్థత చేకూరింది. మా మామగారు నన్ను షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించమని కోరారు. కానీ నేను 2 సంవత్సరాల వరకు షిరిడీ వెళ్ళలేకపోయాను. 1914లో నా 3వ కుమార్తె వివాహం మాండ్లలో జరిపించడానికి సెలవు పెట్టాను. బాబాకు కూడా ఆహ్వాన పత్రిక పంపాము. నేను స్వయంగా వచ్చి వివాహానికి హాజరవుతాను అని బాబా సమాధానం పంపారు. వివాహ వేడుక జరుగుతున్న సమయంలో బాబా నుండి పోస్ట్లో ఒక కవర్ వచ్చింది. ఆ కవర్లో ఊదీ పొట్లము, ఊదీని వధూవరుల నొసటపై పెట్టమని ఆదేశము ఉన్నాయి. అదే రోజు ఒక ఫకీర్ వచ్చి మా మామగారిని 1 పైసా అడిగాడు. మా మామగారు నిర్లక్ష్యం చేసి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. తర్వాత మా మామగారు పశ్చాత్తాపం చెంది వచ్చిన ఫకీరు సాయిబాబా అయి ఉంటారేమోననే సందేహాన్ని నా దగ్గర వ్యక్తం చేశాడు. ఆ వచ్చిన వారు సాయిబాబా అయితే తిరిగి వారు మా వద్దకు రావాలని నేను ప్రార్థించాను. మరుసటి రోజు మరి ఒక ఫకీర్ నా దగ్గరకు వచ్చి 1 పైసా మాత్రమే అడిగారు. నేను సమర్పించాను. ఆ ఫకీరు నేను సమర్పించిన పైసా మాత్రమే తీసుకొని మా మామగారు భోంచేసి వెళ్ళమని అభ్యర్థిస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు. ఆ వివాహం జరిగిన తర్వాత నేను షిరిడీ వెళ్ళి అక్కడ 4 రోజులు గడిపాను. బాబా నన్ను చూసిన వెంటనే ఎందుకింత ఆలస్యం అని అడిగారు. నేను ఒక పేద గుమస్తానని, అంత సులభంగా రాలేకపోయానని చెప్పాను. తర్వాత వారు నన్ను దక్షిణ అడిగారు. నేను 5 రూపాయలు సమర్పించాను. బాబా తమకు మరో 5 రూపాయలు కావాలన్నారు. అలా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. అయినా మరో 5 రూపాయలు సమర్పించాను. అవి తీసుకొని ఇంతకన్నా ఎక్కువ నీవు నాకు బాకీ పడలేదు అన్నారు. ఇంటికి అంటే కాటేగాం తిరిగి వెళ్ళిన తర్వాత కానీ నాకు ఆ విషయం బోధపడలేదు. నా భార్య సంవత్సరం క్రితం నాకు తెలియకుండా బాబాకు మనీ ఆర్డర్ ద్వారా 5 రూపాయలు పంపింది. కానీ అది తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన మనీ ఆర్డర్ కూపన్లో ఈ మొత్తం స్వయంగా మీ నుండి తీసుకోబడుతుంది అని వ్రాసి ఉంది. అందుకే బాబా స్వయంగా 5 రూపాయలు అధికంగా అడిగారని గ్రహించాను. 4 సంవత్సరాల వయసున్న నా చిన్న కుమార్తె ప్రేమాబాయికి జ్వరం వచ్చింది. అది క్రమేణా ప్రమాద స్థితికి చేరుకుంది. బిడ్డ కృశించిపోయి ఎముకల గోళ్లా తయారైంది. వైద్య చికిత్సలు, మందులు ఏమీ పనిచేయలేదు. నా భార్య బిడ్డను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించింది. నీ బిడ్డ కష్టాలన్నీ 3వ నాటికి తీసివేస్తాను అన్న బాబా కంఠధ్వని ఆమెకు స్పష్టంగా వినిపించింది. కానీ ఊహించని రీతిగా ఆ బిడ్డ 3వ నాటికి తల్లి ఒడిలో ప్రాణాలు విడిచింది.
నేను మానస్లోని ఆఫీస్లో ఉండగా నా భార్య కబురు పంపి వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. నేను ఇంటికి వచ్చి చూడగా బిడ్డ మరణించి ఉంది. నా భార్య శోకిస్తూ ఉంది. మేము ఎల్లప్పుడూ పూజా గదిలో ఉంచుకునే గంగా తీర్థంలో కాస్త బాబా ఊదిని కలిపి బిడ్డ నోట్లో పోశాను. చిత్రంగా అవి బయటికి రాలేదు. దాంతో మరికొంత తీర్థం పోశాను. మరుక్షణం బిడ్డ కళ్ళు తెరిచింది. బిడ్డకు ప్రాణం వచ్చిందని తెలుసుకుని బాబా ఊదీ తీర్థం ఇచ్చాము. బిడ్డ ఒక నెల రోజుల్లో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఇప్పుడు ఆమె ఇండోర్లోని ఒక బోర్డింగ్ స్కూల్లో ఎల్ఆర్టీలో మెట్రన్గా పనిచేస్తుంది. 1924లో నా 4వ కుమార్తె మైనతాయికి వివాహం చేయదలిచి సంబంధం కోసం వెతకనారంభించాను. కానీ సరైన వరుడు దొరకలేదు. నేను అప్పుడు సెలవు పెట్టి ఉన్నాను. నా భార్యను అంజన్గాంలో ఉన్న ఆమె సోదరుని ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన మరుసటి రోజు జీరాపూర్ వెళ్ళు అని కంఠధ్వని వినిపించింది. తిరిగి ఇండోర్ వచ్చాను. అక్కడ నా కుమారునికి జీరాపూర్ వెళ్ళమని ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి. కానీ వాడి భార్య 9 నెలలు గర్భిణీగా ఉన్నందువల్ల వెళ్ళలేకపోయాడు. అందువల్ల వాడి పై అధికారులు ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. నా సెలవు ముగిసిన తర్వాత నన్ను నేంబర్ జిల్లాలోని కాదేగాంలో బదిలీ చేసినట్టు తెలిసింది. కానీ ఆ ఉత్తర్వులను సంతకం కోసం రెవెన్యూ మినిస్టర్ దగ్గరకు పంపినప్పుడు నా నుండి అభ్యర్థన లేకుండానే అతను ఆ ఉత్తర్వులను రద్దు చేసి నన్ను జీరాపూర్ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. నేను జీరాపూర్ వెళ్ళాను. ఉద్యోగంలో చేరిన 15 రోజులకు నేను పర్యటిస్తూ సాయిత్ అనే చోట ఆగాను. అక్కడ నా సోదరుడు గ్వాలియర్లో సంస్థానంలో పనిచేస్తున్నాడు. అతన్ని చూడటానికి వెళ్ళినప్పుడు తనతో బలవంత్ అనే అందమైన దృఢకాయుడైన యువకుడు కనిపించాడు. నేను ఆ యువకుని గురించి విచారించి అతనే నా కుమార్తెకు సరైన వరుడని నిర్ణయించి సంబంధం కుదుర్చుకొని వివాహం జరిపించాను. 1926లో నా భార్య మరణించింది. ఆ తర్వాత నా ఆరోగ్యం క్షీణించింది. నేను బాబా ఫోటో ముందు కూర్చుని ఉండగా ఒకరోజు ఆ ఫోటో నుండి ఇకపై ఉద్యోగం చేయవద్దు అని కంఠధ్వని వినిపించింది. ఇలా వరుసగా 3 రోజులు ఆ ధ్వని వినిపించింది. ఎవరు మాట్లాడుతున్నారో నేను కనుక్కోలేకపోయాను. నా స్నేహితుడైన డాక్టర్ పన్నేకర్ అది బాబా కంఠధ్వని అయి ఉంటుందని చెప్పాడు. దాంతో ఆ సంవత్సరమే అంటే 1926లో పదవి విరామం చేసి పింఛన్ తీసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఒక అజ్ఞాత భక్తుడు సాయి సుధా పత్రికలో తన అనుభవాలు ఇలా చెప్తున్నాడు. శ్రీ సాయిబాబా గురించి చెప్పే ముందు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నేను నిస్సంశయంగా దైవభక్తి కలవాడిని. నేను దక్షిణ భారతదేశంలో దాదాపు అన్ని దేవాలయాలను దర్శించాను. స్వతహాగా పేదలకు దాన ధర్మాలు చేసే స్వభావం కలవాడిని. నేను ఎల్లప్పుడూ నా వకీలు స్నేహితునితో శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానంద మొదలైన మహాత్ముల జీవిత చరిత్రల గురించి చర్చిస్తూ ఉండేవాడిని. అతను నా అభివృద్ధిని కాంక్షించేవాడు. అతను సాయి భక్తుడైనప్పటికీ ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు శ్రీ సాయిబాబాను గురించి నాకు చెప్పలేదు. 1/7/1939న మా మధ్య జరిగిన సంభాషణలో శ్రీ సాయిబాబా గురించి చెప్తూ వారు గొప్ప శక్తి కలవారని, జ్ఞాని, దయామయులని, ఈ మానవాళిని ఉద్ధరించడానికే అవతరించారని చెప్పాడు. నేను సాయిబాబా గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి ఆ విషయం నా భార్యతో చెప్పాను. అదే రోజు రాత్రి
సాయిబాబా నా కలలో కనిపించారు. నా భార్య చాలా కాలం నుండి కాళ్ళపై లేచిన కురుపులతో బాధపడుతూ ఉండేది. ఎన్నో మందులు, ఇంజెక్షన్లు వాడాము, కానీ అవి పని చేయలేదు. నేను బాబా ఊదీని ఆ కురుపులపై పుయ్యమని చెప్పాను. ఆమె రోజు ఊదీ రాస్తూ వచ్చింది, కానీ ఇంట్లో ఉన్న ఊదీ చాలా తక్కువ. ఒకరోజు నా భార్య బాబాను తలుచుకొని ఇంట్లో ఉన్న ఊదీ అయిపోయిందని చెప్పింది. మేము సెక్రటరీకి ఎటువంటి ఉత్తరం రాయకుండానే రహతా నుండి పోస్టులో మాకొక ఊదీ పొట్లం వచ్చింది. ఇది బాబా యొక్క లీలగా భావించాము. ఊదీ పూయడం ద్వారా క్రమంగా నా భార్య కాళ్ళపైనున్న కురుపులన్నీ పూర్తిగా నయమయ్యాయి. అప్పటి నుండి మాకు బాబా పట్ల ఉన్న భక్తి, విశ్వాసాలు అధికమయ్యాయి. మేము బాబాను పూజించడం మొదలుపెట్టిన తర్వాత మాకు ఎంతో ప్రశాంతత లభించింది. ఇంతటి అద్భుత శక్తులున్న శ్రీ సాయిబాబా సామాన్య సత్పురుషులు కాదని, భగవంతుడేనని నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. 27/11/1939 రోజున శ్రీ సాయిబాబా భౌతికంగా వచ్చి నాకు తీర్థం ఇవ్వాలని కోరుకున్నాను. అదే రాత్రి వారు భౌతిక రూపంలో కనిపించి బెల్లం కలిపిన తీర్థం ఇచ్చారు. నేను తీర్థాన్ని భక్తితో సేవించాను. మేము సాయిబాబాను నిత్యం ఇంటిలో పూజించడమే కాక, మేము ఎక్కడికి వెళ్ళినా వారి ఫోటో మాతో పాటు తీసుకెళ్ళి అక్కడ పూజిస్తూ ఉంటాము. వారు మాకెన్నో విధాలుగా సహాయపడుతూనే ఉన్నారు. ఈ అనుభవాలన్నీ 1/7/1939 నుండి 31/12/1939 మధ్యకాలంలో జరిగినవి. నేను ఈ వివరాలన్నీ సాయిబాబా పేరుపై వ్రాసి ఉన్నాను. నేను చెప్పిన వాటిల్లో ఏవి కల్పించినవి లేవు, అన్నీ వాస్తవాలే అని ప్రమాణం చేస్తున్నాను. శ్రీ అప్పాజీ సుతార్, షిరిడి. 1929లో నేను షిరిడీలో ఉండగా నా కాలికి ఎగ్జిమా, ఒక తరహా పొడ రోగము సోకి బాధపడ్డాను. దాని నివారణ కోసం 200 రూపాయలు ఖర్చు పెట్టి కోపర్గాం ప్రభుత్వ డాక్టర్లచే చికిత్స చేయించుకున్నాను. కానీ ప్రయోజనం లేకపోయింది. శ్యామ కూడా మందులిచ్చాడు, అయినా ఫలితం దక్కలేదు. చివరికి నాసిక్ హాస్పిటల్లో చేరాను, కానీ కొంచెమైనా గుణం కనిపించలేదు. అక్కడున్న 8 రోజుల్లో ఒక రాత్రి బాబా కలలో కనిపించి షిరిడి తిరిగి వెళ్ళి పురాణ పఠనం చేయి అన్నారు. ఎగ్జిమా బాధ వలన నాసిక్ వచ్చాను కదా అని అన్నాను. దానికి బాబా, నా పురాణ పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు, నీకు నయమవుతుంది అన్నారు. వారి ఆదేశం మేరకు షిరిడి తిరిగి వచ్చాను. నేను షిరిడీకి వచ్చినప్పుడు విఠలరావు మరాఠీ అతడు పారాయణ చేస్తున్నాడు. కానీ అతను ఏదో పనిపై సిరువల్ అను చోటికి వెళ్ళవలసి వచ్చింది. నేను షిరిడీలో బస్సు దిగుతూ ఉండగా అదే బస్సులో ఎక్కడానికి వచ్చిన విఠలరావు నన్ను కలిశాడు. తను అత్యవసరంగా సిరువల్ వెళ్ళవలసి ఉందని, తాను లేని సమయంలో బాబా సన్నిధిలో పారాయణ నిర్వహించే వాళ్ళెవరూ లేరని, నన్ను పోతి నిర్వహించమని కోరి వెళ్ళిపోయాడు. నేను పారాయణ చేయనారంభించాను. జ్ఞానేశ్వరి, ఏకనాథ్ భాగవతం, ఆధ్యాత్మిక రామాయణం మరియు దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్ర బాబా సన్నిధిలో ప్రతిరోజు పారాయణ చేసి ఊది రాసుకునేవాడిని. 7 రోజులలో నా చర్మవ్యాధి పూర్తిగా నయమయ్యింది. నాకు కలిగిన మరొక అనుభవం ఇది. షిరిడీకి చెందిన ముల్తాన్ ఫతేచంద్ మార్వాడీకి నేను 350 రూపాయలు బాకీ పడ్డాను. 1932లో అతను డబ్బు రాబట్టుకోవడానికి నాపై కోర్టులో కేసు వేసి అరెస్టు చేయిస్తానని బెదిరించాడు. నేను చాలా భయపడ్డాను. ఒకరోజు బాబా నా కలలో కనిపించి నన్ను, మరో 4 భక్తులను ఒకదాని తర్వాత ఒకటి గీతలోని పద్యాలను వల్లించమన్నారు. వరుసగా మేమందరం వల్లించాము. తరువాత బాబా నన్ను, నీకేం కావాలి అని అడిగారు. ఫతేచంద్ బాకీ నుండి నన్ను విముక్తి చేయమని బాబాను కోరాను. అప్పు తీరిపోయిందని బాబా చెప్పారు.
మరుసటి రోజు ఉదయం పతేచంద్ మా ఇంటికి వచ్చి తనకొక ఇల్లు కట్టించి ఇవ్వమని అడిగాడు. నేను అలా చేస్తే నా బాకీ పత్రాలు తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ కూడా వ్రాయించాడు. అంగీకారం మేరకు 1 నెలలో ఇల్లు కట్టించి ఇచ్చాను. అతను నా బాకీ పత్రాలన్నీ తిరిగి ఇచ్చేశాడు. వాటిని చింపి అవతల పారేశాను. ఇమాంబాయ్ చోటు ఖాన్, వయసు సుమారు 65 సంవత్సరాలు, వజాపూర్, ఔరంగాబాద్ జిల్లా. నేను మొట్టమొదట సాయిబాబాను గురించి 30 సంవత్సరాల క్రితం మహమ్మదీయ సాధువైన దుర్వేష్ షా చెప్పగా విన్నాను. నాకు, మా మేనత్తకు, మా అత్తగారు కూడా మధ్యగల వివాదాలు పరిష్కారం కోసం వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పి కొన్ని సూచనలు ఇవ్వడంతో నేను షిరిడీ వెళ్ళాను. అప్పుడు దీక్షిత్ వాడ 1910లో నిర్మిస్తున్నారు. నేను బాబాను గోండ్కర్ ఇంటి సమీపంలో దర్శించాను. బాబా నిలబడి ఉన్నారు. ఒక మహిళ వారి దర్శనం చేసుకుంటుంది. మద్రాసుకు చెందిన సాధువు విజయానంద స్వామి కూడా బాబా వద్ద నిలబడి ఉన్నాడు. నన్ను బాబా వెనుక నిలబడి ఖురాన్ మొదటి అధ్యాయాన్ని వల్లించమని, వారి నుండి ఎటువంటి కానుకలు స్వీకరించవద్దని దుర్వేష్ షా నాకు సలహా ఇచ్చి ఉన్నాడు. అందుకని నేను బాబా వెనుకకు వెళ్ళి ఖురాన్లోని మొదటి అధ్యాయాన్ని వల్లించడానికి బిస్మిల్లా అని మొదలుపెట్టాను. బాబా ఒక్కసారిగా వెనుకకు తిరిగి కోపంతో, ఎవరు నువ్వు? నీవేదో నా అబ్బవైనట్లు నన్నేదో అడగాలని ఎందుకు వచ్చావు అంటూ తిట్ల వర్షం కురిపించాడు. నేను బీతిల్లిపోయాను. బాబా ఎప్పటి వలె అర్థం కాని రీతిలో ఏదో మాట్లాడుతూ మసీదుకి వెళ్ళారు. నేను వారిని అనుసరిస్తూ వెళ్ళి మసీదు ముందు మండపంలో కూర్చున్నాను. బాబా అనుమతి ఇవ్వనందున మసీదులోనికి వెళ్ళలేక అలాగే 2 రోజులు వేచి ఉన్నాను. ఆ తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ కల్పించుకొని బాబా దగ్గరకు వెళ్ళి నన్ను ఉద్దేశించి, బాబా, వీరందరూ మీ బిడ్డలే కదా, వారిపై ఎందుకు కోపడతారు అని అడిగాడు. దానికి బాబా, ఏంటి వాడిని బిడ్డ అంటావా? వాడొక గురువును కొట్టి చంపాడు అన్నారు. బాబా చెప్పింది నిజమే. అప్పటికి 2 నెలల ముందు జరిగిన ఒక సంఘటన గురించి బాబా ప్రస్తావించారు. ఆ విషయం బాబాకు ఎవరు చెప్పే అవకాశం లేదు. నేను మమల్తాదార్ ఆఫీసులో నిజాం సిపాయిగా పనిచేస్తూ ఉండేవాడిని. పోలీసులు తమ విచారణలో భాగంగా ఒక క్రైస్తవ మత గురువును ప్రశ్నిస్తున్నారు. నేను పోలీసులకు సహాయపడేందుకు వెళ్ళాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ శరత్ బాబూజీకి జై. అతను రక్తం కక్కుకుని క్రిందపడి స్పృహ కోల్పోయాడు. నేను భయపడి ఈ విషయం మమల్తదార్కు చెప్పాను. మమల్తదారు నన్ను ఎక్కడికైనా పారిపోమ్మని సలహా ఇచ్చాడు. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయి షిరిడీ వచ్చాను. నేను చేసిన దానికి విచారణను ఎదుర్కొనవలసి వస్తుందన్న భయం కూడా బాబా దగ్గరికి రావడానికి గల మరో కారణం. కాకాసాహెబ్ బాబాతో మాట్లాడిన రోజు కూడా నేను బాబాకు భయపడి మసీదులోనికి వెళ్ళలేదు. ఆ తరువాత 2-3 రోజులకు బడే బాబా కొడుకు కాసింబాయి, జోగు, దీక్షితులు నన్ను మసీదులోనికి తీసుకెళ్లారు. నేను బాబాను దర్శించుకున్నాను. బాబా నా శిరస్సుపై హస్తాన్ని ఉంచి, భయపడకు, భగవంతుడే యజమాని అన్నారు. తరువాత నేను 7 వారాల పాటు షిరిడీలో గడిపాను. బాబా ఒకరోజు నాతో, నీవు ఇంటికి తిరిగి వెళ్ళు, నీ భూమి తహాదా పరిష్కారమవుతుంది, నీ బంధువులందరూ నీతో సఖ్యంగా మెలుగుతారు అని ఆశీర్వదించారు. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. మా అత్తగారిపై కోర్టులో దావా వేశాను. ఈ కేసు 7 సంవత్సరాల పాటు నడిచి చివరికి నా భూములు నాకు స్వాధీనమయ్యాయి. 2వ సందర్శనము. నేను బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు వారు అనుమతి కోరాను. ఆ సమయంలో బాబా వద్ద మహల్సపతి మావిసి ఉన్నారు. బాబా మావిసితో, జనం నా మాటలు వినరు, పోకిరి వెధవులు, చెప్పకుండానే వెళ్ళి బాధపడతారు, ముళ్ళుగుచ్చుకున్న గాయం వలన తల్లిని కూడా కోల్పోతారు అన్నారు. నిజానికి నేను తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతించలేదు. నేను ఇల్లు చేరాలని తొందరలో బాబా అనుమతి పొందకుండానే ఊరికి వచ్చేశాను. నేను తిరిగి వచ్చిన 2 రోజులకు మా అమ్మ కట్టెలు సేకరించడానికి వెళ్ళినప్పుడు
ఆమె కాలుకు ముళ్ళు గుచ్చుకుంది. అది సెప్టిక్ అయ్యి కాలు బాగా వాచిపోయి 9-10 రోజుల తర్వాత ఆమె మరణించింది. అప్పుడు బాబా మసీదులో మావిసితో ముళ్ళు గుచ్చుకుని తల్లి మరణిస్తుంది అన్న మాటలు నా గురించి చెప్పినవేనని అర్థమైంది. 3వ సందర్శనము. మా అమ్మ చనిపోయిన 4వ రోజు షిరిడీ వెళ్ళాను. నాకు డబ్బు, ఉద్యోగం లేనందున నా ఆర్థిక దుస్థితి నుండి విముక్తి కలిగిస్తారని తలచి బాబా దగ్గరికి వచ్చాను. నేను షిరిడీలో 34 రోజులు గడిపాను. ఒకరోజు నేను మసీదులో ఉన్నప్పుడు బాబా మావిసితో ఊది తీసుకుని సెలవు తీసుకోవాలి అన్నారు. ఈ మాటలు నా గురించి మాట్లాడివనే అని అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తికి సంబంధించిన మాటలు ఇంకొక వ్యక్తితో గాని లేక భక్త సందోహాన్ని సంబోధించి గాని చెబుతారు. బాబా మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవో వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. మరుసటి రోజు నేను బాబా వద్దకు వెళ్ళడంతోనే వారంతట వారే ఊది నా చేతిలో పెడుతూ, ఇంటి వాకిట్లో ముసిలావిడ నిలబడి ఉంటుంది, ఆమె ఇచ్చింది తీసుకుని దాంతో కార్యం జరిపించాలి, అతిథులు వచ్చి ఉన్నారు, వారితో కలిసి విందు భోజనం చేయాలి అన్నారు. నాకు వారి మాటలు అర్థం కాలేదు. నేను ఇల్లు చేరింది మా అమ్మ చనిపోయిన 40వ రోజున. హిందువులు మాసికాలు జరిపించినట్లే మేము మండల క్రతువు జరిపించాలి. కీర్తిశేషులైన కాజీగారి భార్య మా ఇంటి వాకిట్లో నిలబడి ఉంది. వృద్ధురాలైన ఆమెకు నాపై ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆమె నన్ను పరామర్శించి నా చేతిలో 50 రూపాయలు పెట్టి కార్యం జరిపించమని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కార్యానికి మా 4 అక్క చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు వచ్చి ఉన్నారు. బాబా చెప్పిన అతిథులు వీళ్ళేనని గ్రహించాను. కాజీగారి భార్య ఇచ్చిన డబ్బుతో మండల క్రతువు సజావుగా జరిపించాను. 4వ దర్శనము. నెల రోజుల తరువాత నేను తిరిగి షిరిడీ వెళ్ళాను. అప్పుడు బాబా నాతో గులాబ్ మీ ఇంటికి వచ్చింది అన్నారు. నేను ఇంటికి వెళ్ళి చూస్తే నా భార్య మగపిల్లవాడిని ప్రసవించి ఉంది. బాబా చెప్పిన గులాబ్ ఈ బిడ్డ గురించేనని తలచి వాడికి గులాబ్ అని పేరు పెట్టాను. తదుపరి సందర్శనాలు. ఒకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు అనుమతి కోరాను. కానీ బాబా ఆనుజ్ఞ ఇవ్వలేదు. ప్రజలు బయటికి వెళ్ళకూడదు, వెళితే తుఫానులు వస్తాయి, అగ్నిగోళాలు వర్షిస్తాయి, అనేక విపత్తులు సంభవిస్తాయి అని బాబా అన్నారు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పినవో నాకు అర్థం కాలేదు. బాబా అనుమతి లేకుండానే షిరిడీ విడిచాను. పరుగులాంటి నడకతో ప్రయాణించాను. నేను ఎంత త్వరగా నడిచానంటే 2 గంటలలో షిరిడీకి 12 మైళ్ళ దూరంలో ఉన్న వారి నది చేరాను. అప్పుడు సమయం సాయంత్రం 5:30 గంటలు. నది ఒడ్డునే ప్రయాణిస్తూ సురళ గ్రామం చేరేసరికి సూర్యాస్తమయం అయింది. ఆ గ్రామ పటేలు నన్ను వెళ్ళవద్దని, ఆకాశం మేఘావృతమై ఉందని, వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, అప్పుడు ప్రయాణం సాగిస్తే అవస్థల పాలవుతానని హెచ్చరించాడు. కానీ నేను ఇక్కడికి మా ఊరు 4 మైళ్ళే కదా, వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరాను. మరి 3 మైళ్ళు నడిచేసరికి ఉరుములు మెరుపులతో పెద్ద తుఫాను మొదలైంది. నా ముందున్న ఒక పెద్ద రావి చెట్టుపై పిడుగుపడి చెట్టు 2గా చీలి మండసాగింది. పిడుగుపడినప్పుడు మిరుమిట్లు గొలిపే మెరుపు మెరిసింది. ఆ కాంతిని చూడలేక తల తిప్పుకున్నాను. నా వెనుక బాబా నిలబడి ఉన్నారు. వారి వెంట 2 కుక్కలు కూడా ఉన్నాయి. నేను వారికి వంగి నమస్కరించాను. వారు అంతర్ధానమయ్యారు. నేను ముందుకు సాగిపోయాను. మా గ్రామానికి దగ్గరగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది దాటితే గాని మా ఊరు చేరుకోలేము. నేను నది వద్దకు వచ్చి దాని లోతు ఎంతో తెలుసుకోకుండానే దానిలోనికి దిగాను. నీళ్లు మోకాలు లోతున్నాయి. నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరాను. యథాలాపంగా వెనుతిరిగి చూసి భయభీతుడినయ్యాను. నది వరదలో ఉంది. నీళ్లు నది 2 గట్ల పై వరకు చేరి పొంగి ప్రవహిస్తున్నాయి. నది లోతు కనీసం 20 అడుగులు ఉంటుంది. నేను నదిని ఎలా దాటానా అని విస్తుపోయాను. తరువాత క్షేమంగా ఇల్లు చేరాను. షిరిడీలో బాబా తుఫానులొస్తాయి, అగ్నిగోళాలు పడతాయి అన్న మాటలు నిజమయ్యాయి. 4 సంవత్సరాల క్రితం గులాబ్ వివాహం జరిపించడానికి నాకు డబ్బు అవసరమైంది. నేను షిరిడీ వచ్చి మసీదులో నిద్రించాను. బాబా నా కలలో కనిపించి నన్ను ఆశీర్వదించి పూనాకు వెళితే లాభపడతానని చెప్పారు. వారి ఆదేశం మేరకు పూనాకు వెళ్ళి ఒక వ్యక్తిని కలిశాను. అక్కడకు లట్కర్ అనునతడు వచ్చాడు. అతను మొలల వ్యాధితో బాధపడుతున్నాడు.
ఆ వ్యాధి నివారణకు ఒక సాధు అనగా బాబా చెప్పిన వైద్యం నాకు తెలుసని అతనికి చెప్పాను. అతను మందు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. నేను మందు తయారు చేసి అతనికి ఇచ్చాను. అతని వ్యాధి నివారణమైంది. అతను సంతోషంతో పూనాలో జరిగే గుర్రపు పందాలకు వెళ్ళి ఒక గుర్రంపై కొంత సొమ్ము పణంగా పెట్టాడు. ఆ గుర్రం గెలిచి అతనికి 1000 రూపాయలు వచ్చింది. ఆ మొత్తంలో నాకు 700 రూపాయలు ఇచ్చాడు. నేను ఆ డబ్బు తీసుకుని వచ్చి గులాబ్ పెండ్లి జరిపించాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की జై. షిరిడీలో 8 రోజులుండిన హరిద్వార్ బువాకు ఒక గొప్ప అనుభవం కలిగింది. అతను షిరిడీ పొలిమేరలో నున్న సెలయేటిలో స్నానం చేయడానికి బయలుదేరే సమయానికి ఒక పిచ్చుక వచ్చి అతని తలపై కూర్చునేది. అతను సెలయేట్లో స్నానం చేస్తున్నప్పుడు మాత్రం పిచ్చుక అక్కడున్న వేప చెట్టు పైకి వెళ్ళి వేచి ఉండేది. అతను స్నానం ముగించిన తరువాత తిరిగి వచ్చి తలపై కూర్చునేది. నేను ఇతర భక్తులు కూడా ఈ దృశ్యాన్ని చూశాము. మేమందరం బాబా వద్ద ఉన్న సమయంలో బువ ఈ దృశ్యాన్ని దేన్ని సూచిస్తుందో చెప్పమని బాబాను అర్థించాడు. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటీవాడను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు. లా ఇల్లా ఇల్లి లాహే క్యా బడా దర్బార్ హై, మున్నీ జీతో అందాయి హై, సర్దార్ జీ చూతి హై, అల్లా మాలిక్ హై, అల్లా అచ్చా కరేగా. బాబా దేహ పరిత్యాగం చేయడానికి 4 నెలల ముందు ఒకరోజు అప్పాబిల్లుతో రాత్రి 8 గంటల సమయంలో 4 కోళ్లు తీసుకుని రా, అతిథులు వస్తున్నారు అన్నారు. వచ్చే అతిథులు ఎవరోనని నేను ఆశ్చర్యపోయాను. ఆ రాత్రి మసీదులో తెర వెనుక కూర్చుని ఉన్నాను. నేను మెలకువగానే ఉన్నాను. రాత్రి 2 గంటల తర్వాత అడుగు పైగా వ్యాసమున్న ఒక పెద్ద అగ్నిగోళం మసీదులోనికి దూసుకు వచ్చింది. అది పడమర దిక్కునున్న నింబార్ గూడు వద్ద కాసేపు నిలిచి తర్వాత పైకప్పుకెగసి చిన్నాభిన్నమై అసంఖ్యాకమైన తునకలు మసీదంతా ఆవరించాయి. అప్పుడు మసీదు మిరుమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. ఆ కాంతిని చూడలేక నేను కళ్ళు మూసుకొని తలదించాను. నాతో ఉన్న అప్పాబిల్ కూడా అలాగే చేశాడు. అప్పుడు బాబా దుని దగ్గరికి వెళ్ళి వంచి ఉన్న తమ మెడపై చట్కా కొన ఉంచి అరబ్బీలో 10-15 నిమిషాల పాటు ఏదో ఉచ్చరించారు. బాబా దుని వద్దకు వెళ్ళగానే మసీదును ఆవరించి ఉన్న కాంతి అదృశ్యమైంది. బాబా ఉదయం అప్పాబిల్ చేత 4 కోళ్లను తెప్పించి వాటి మాంసంతో వంటకం తయారు చేయించారు. మండపం దగ్గరున్న పొయ్యిపై బాబా పోలి తయారు చేశారు. తర్వాత బడేబాబా కొడుకు కాసింబాయి వచ్చాడు. బాబా అతనికి తాము చేసిన ఆహార పదార్థాన్ని కొంత ఇచ్చి, నీవు ఔరంగాబాద్ వెళ్ళి సంసుత్ మియాను దర్శించు, అతనికి ఈ 250 రూపాయలు ఇవ్వు, అక్కడ మౌలు కవ్వాలి న్యాస్ జరిపించు అన్నారు. తర్వాత బన్నేమియా ఫకీరు దగ్గరికి వెళ్ళి వారి మెడలో ఈ పూలమాల వేసి నౌదిన్ నౌ తారీఖ్ అల్లామియానే అప్పా దునియా లేగయా మర్జీ అల్లాకి అని చెప్పు అంటూ కాసింకు 250 రూపాయలు ఒక సేవంతి పూలమాలను ఇచ్చారు. కాసిం తనకు ఆ ప్రదేశాలు కొత్త అని చెప్పాడు. బాబా నన్ను అతనికి తోడుగా వెళ్ళమన్నారు. నేను కాసిం అతని సేవకుడు అమీర్ ముగ్గురం బయలుదేరి ఔరంగాబాద్ స్టేషన్కు మధ్యాహ్నం 3 గంటలకు చేరాము. నాకు ముందే తెలిసిన ఫకీర్ సంసుద్దీన్ మియా మా కొరకు స్టేషన్కు వచ్చాడు. సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చిన అతిథులెవరు అని అడిగాడు. మేము అతని మందుకు వెళ్ళి నమస్కరించాము. బాబా షిరిడీలో మాకు ఇచ్చిన ఆదేశాలన్నిటినీ సంసుద్దీన్ పొల్లుపోకుండా చెప్పి మమ్మల్ని కోటలోనున్న అతని ఇంటికి తీసుకెళ్ళి
మాకు భోజనం పెట్టాడు. మేము వారికి 250 రూపాయలు సమర్పించాము. అతను ఎంతో మందిని ఆహ్వానించి ఘనంగా సంతర్పణ న్యాస్ చేసి తర్వాత మౌలు కవ్వాలి జరిపించాడు. ఆ రాత్రికి బాబా చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయి. నాకు బన్నేమియా ఇల్లు తెలియడంతో మరుసటి ఉదయం మేము అక్కడికి వెళ్ళాము. వారు ఒక చెయ్యి పైకెత్తి మరో చెయ్యి కిందికి పెట్టి నిలబడి ఉన్నారు. అక్కడ ఉన్న అరబ్బులు బన్నేమియా దగ్గరికి వెళ్ళవద్దని, వెళితే కోప్పడతారని చెప్పారు. దాదాపు ఒక గంట సేపు వేచి ఉన్న తరువాత నేను ధైర్యం తెచ్చుకుని వారిని సమీపించి వారి మెడలో బాబా ఇచ్చిన పూలమాల వేశాను. బన్నేమియా ఎత్తి ఉన్న చేతిని క్రిందికి దించారు. నేను బాబా చెప్పమన్న మాటలు వల్లించాను. అప్పుడు బన్నేమియా తదేకంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. వారి కంటి నుండి నీరు కారసాగింది. తర్వాత వారి దగ్గర సెలవు తీసుకుని షిరిడీ తిరిగి వచ్చాము. ఇది జరిగిన 4 నెలల తర్వాత 9వ నెల 9వ తారీఖున విజయదశమి రోజు బాబా మహాసమాధి చెందారు. మేము రంజాన్ నెలలో ఔరంగాబాదుకు వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి భోంచేశాము. బాబాకు అరబిక్ తెలుసు. వారు ఖురాన్ చదివి అబ్దుల్కు బోధించేవారు. నూరుద్దీన్ సైనిక దళానికి చెందిన ఒక అశ్వ సైనికుడు. అతను ఒకరోజు షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. దర్శించిన వెంటనే తాను తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. బాబా అతనిని మరుసటి రోజు వెళ్ళమన్నారు. అతడి దళం ముందుకు వెళుతుందని, అందువల్ల అక్కడ ఆగిపోవటం తనకు సాధ్యం కాదని చెప్పాడు. బాబా అతని చేతిలో ఊదిపెట్టి ఉర్దూలో ఏవో మాటలు అన్నారు. వాటి అర్థం ఏమంటే గొయ్యి తవ్వు, ఊది తిను అని. అతను ఊది తీసుకుని సార్వీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోపర్గాంలో శవాన్ని మోసుకుంటూ వెళ్తున్న దృశ్యం ఒకటి అతనికి కనిపించింది. అతను గమ్యం చేరాడు. కానీ శవ దృశ్యం మాత్రం అతనిని వీడిపోలేదు. అంతేకాదు, అతడికి శవ దృశ్యం కనపడిన రోజు తృప్తిగా భోంచేసేవాడు. ఆ దృశ్యం కనపడిన రోజు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక కారణం వల్ల భోజనం చేయలేకపోయేవాడు. దీనితో విసిగిపోయిన అతను తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. బాబా మాటలు విననందుకే తనకు ఈ దుస్థితి ప్రాప్తించిందని తెలుసుకుని తిరిగి షిరిడీ చేరి 6 నెలల పాటు అక్కడ గడిపాడు. క్రమేణా అతను ఆ శవం నుండి విముక్తుడయ్యాడు. తర్వాత బాబా అనుజ్ఞ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడు దేవల్లారిలో కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ప్రస్తుతం పూనా కంటోన్మెంట్లో ఉన్న అబ్దుల్ ఖాదీర్ 1915లో షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడు ఒకరోజు తకియా వద్ద కూర్చొని ఉండగా బాబా అటువైపు వచ్చారు. అబ్దుల్ తనకు సన్యాసం ఫకీర్ ఇవ్వమని బాబాను అర్థించాడు. పిడికిలిలో ఉన్న వస్తువేదో విసురుతున్నట్లు బాబా తమ పిడికలని అబ్దుల్ వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏది ఉన్నట్లు కనిపించలేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటలలోనూ ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. బాబా వలె మాట్లాడుతూ అందరికీ సలహాలిచ్చేవాడు. ఒక్కొక్కసారి అర్థం కాని మాటలేవో మాట్లాడుతూ అందరినీ తిట్టేవాడు. రాళ్లతో కొడతానని బెదిరించేవాడు. అతను భరించలేని విధంగా తయారయ్యాడు. ఇలా బలవంతంగా తెచ్చుకున్న ఫకీరు స్థితిలో 1.5 నెల గడిపాడు. ఆ తరువాత మసీదు మంటపం దగ్గర అబ్దుల్ ఖాదీర్ ఉన్నప్పుడు బాబా ఎదురుపడి లావు భలే ఇదర్ అని పలుకుతూ పిడికిలితో అతని నుండి ఏదో లాక్కుంటున్నట్లు లాక్కున్నారు. వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తరువాత 15 రోజులు షిరిడీలో ఉండి బాబా అనుమతితో కిర్కి వెళ్ళి అక్కడ బాబాజాన్ వేప చెట్టు ఆమె సమాధి ఉన్న చోట ఎదురుగా బీడీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. మదర్ ఆలీ ఒక కోజా. అతడిప్పుడు ఎవలలో ఉన్నాడు. అబ్దుల్ ఖాదీర్ మదర్ ఆలీకి గురువు. అబ్దుల్ ఖాదీర్ ఇతర మహమ్మదీయులతో కలిసి నమాజు అజర్ చేసేవాడు. ప్రతిదినం పగటిపూట మసీదులో బాబా ముందు మౌలు నిర్వహించబడేది. ఉదయం తబలా, సారంగి మొదలైన వాద్యాలతో కవ్వాలి నిర్వహించబడేది.
మంటపం దగ్గర తబోత్ నిర్మించమని బాబా ఆదేశించేవారు. దాని నిర్మాణానికైన ఖర్చు కూడా వారే భరించేవారు. తబోత్ కార్యకలాపాలు జరిగేటప్పుడు మాంసం కిచిడీ చేసి బాబా అందరికీ పంచేవారు. ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. మండప నిర్మాణం జరిగిన తర్వాత ఆ కార్యక్రమాలు నిలిపివేశారు. బాబా తాము స్వయంగా ఫత్యా చదవడం కానీ ఇతరులచే చదివించడం కానీ చేసేవారు. బాబా సశరీరులై ఉన్నప్పుడు ముస్లింలందరూ మసీదులో నమాజు చేయడానికి వచ్చేవారు. అది ఈనాటికి కొనసాగుతుంది. బాబా కూడా వారితో కలిసి నమాజు చేసేవారు. బాబా దుని దగ్గర నించొని నమాజు చేయడం నేను స్వయంగా చూశాను, విన్నాను. కానీ వారు ఇతరుల వలె మోకాళ్ళపై కూర్చోవడం కానీ వంగడం కానీ చేసేవారు కాదు. బాబా నాకు తెలిసిన 2 మహమ్మదీయుల ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడ్డారు. మా గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనితో వైరాగ్యంగా మాట్లాడుతూ, మనం ఈ రోజు చనిపోతే ఎల్లుండికి 3వ రోజు. ఈ ఇల్లు, భూములు, ఆస్తుల వల్ల మనకేమి ఉపయోగం అన్నారు. అబ్దుల్లా మా ఊరు తిరిగి వచ్చాడు. అతనికి భార్య, పిల్లలున్నారు. అతను ఇంటిని, ఆస్తిని వాళ్ళకి వదిలివేసి విరాగి అయి వీధుల వెంబడి తిరగడం ప్రారంభించాడు. రాత్రిళ్ళు సమాధుల వద్ద ఏదో గొణుగుకుంటూ గడిపేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదా ఆహార విషయం పట్టించుకోక పస్తుండేవాడు. ఈ విధంగా 10-12 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత మరణించాడు. కానీ ఈ 12 సంవత్సరాలలో అద్భుత శక్తులు సాధించాడు. ఒకసారి నేను పనిపై వెళుతుంటే నన్ను ఆపి ఒక ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రదేశంలో పాము ఉందని హెచ్చరించాడు. నేను వెళుతున్నది పగటిపూటే కాబట్టి అతని మాటలు లక్ష్య పెట్టకుండా వెళ్ళాను. కానీ చిత్రంగా అతను చెప్పిన ప్రదేశంలోనే పాము కనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. మా ఊరిలో అబ్బాస్ సేట్ అనే బీడీలు వర్తకుడు ఉండేవాడు. ఒకసారి అతను అబ్దుల్లాను, ఎందుకిలా భార్యాబిడ్డలను వదిలి పిచ్చివాడిలా తిరుగుతున్నావు అని అడిగాడు. అందుకు అబ్దుల్లా, నువ్వు తెలుసుకుంటావులే అన్నాడు. అబ్బాస్ సేట్, తెలుసుకునేదేముంది, ఇది నిజంగా పిచ్చే అన్నాడు. అబ్దుల్లా పిడికిలి బిగించి అందులో ఉన్నదేదో అబ్బాస్పై విసురుతున్నట్లు, నువ్వు అలాగే అయిపో అన్నాడు. దీనితో అబ్బాస్ సేట్ భార్యాబిడ్డలను, వ్యాపారాన్ని అన్నిటినీ విడిచిపెట్టి ఇప్పటికీ వీధుల వెంబడి తిరుగుతున్నాడు. భోపాల్లో అన్వర్ ఖాన్ అను ముస్లిం ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతను బాబాతో, నాకు ఈ సంసారం వద్దు అని చెప్పాడు. అతను చావడిలో 12 నెలలు నివసించాడు. తరువాత బాబా అతనికి ఖురాన్ 1వ అధ్యాయంలోనున్న మంత్రాన్ని పలుమార్లు 101 మార్లు అర్ధరాత్రి వల్లించమని ఆదేశించారు. తర్వాత దావూద్ వల్లించమన్నారు. బాబా అతడికి పేడ ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్కు పంపారు. అన్వర్ ఖాన్కు షిరిడీ నుండి బొంబాయి వెళ్ళగానే హాజీ కాసిం అనునతడు ప్రయాణపు ఖర్చులిచ్చి అరేబియా పంపాడు. అన్వర్ అరేబియా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఔరంగాబాద్ సమీపంలోని కానాడ్కు చెందిన హీడాబేగ్ అనునతడు షిరిడీ వచ్చి కొన్ని రోజులు గడిపాడు. అప్పుడు ఢిల్లీకి చెందిన మౌలీ యాకూబ్ కూడా షిరిడీలోనే ఉన్నాడు. అతను రాత్రి గాని పగలు గాని మండపంలో కూర్చొని ఖురాన్ చదువుతూ ఉండేవాడు. ఒక రాత్రి 8 గంటల సమయంలో బాబా హీడాబేగ్తో, నువ్వు ఇక్కడ ఉండవద్దు, కానాడ్ అండ్ ఔరంగాబాద్ దగ్గర ఉన్న కంటోన్మెంట్కు వెళ్ళు, నీ పేరు పంజాబ్ షాగా మార్చుకో, అక్కడ కూర్చొని దొరికింది తిను అన్నారు. అతడు అలాగే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు. అతడిని ఒక గొప్ప సాధువుగా అందరూ గౌరవిస్తారు. మా ఊరికి కొండ ప్రాంతమైన కానాడ్ 70 మైళ్ళ దూరంలో ఉంది. నేనొకసారి అక్కడికి వెళ్ళి అతడిని చూసి వచ్చాను. అతను మౌనంగా కూర్చొని ఉన్నాడు. నేవాసాకు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా షిరిడీ వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెర వెనుక బాబా మహల్సాపతితో మాట్లాడుతున్నప్పుడు ఇతడు తెర ఎత్తి లోనికి చూచాడు. అక్కడ బాబా కనిపించలేదు. ఇతడికి
మతి చెలించి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నేవాసా నుండి అతని తమ్ముడు ఖాన్ను తీసుకువెళ్ళడానికి షిరిడీ వచ్చాడు. బాబా అతనికి ఊది ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాన్ మామూలు స్థితికి వచ్చాడు. 4 సంవత్సరాల క్రితం నేను, మాధవ్ ఫస్లే ఒక రాత్రి మసీదులో నిద్రిస్తున్నాము. అర్ధరాత్రి సమయంలో మాధవ్ లే, నేను లఘుశంక తీర్చుకోవాలి అని మాధవ్ను లేపుతున్నట్లు బాబా స్వరం వినిపించింది. కానీ మాధవ్ కదలలేదు. ఉదయం లేచి చూస్తే బాబా మామూలుగా కూర్చునే చోటుకి ప్రక్కనే ఒక గుంటలో నీళ్లున్నాయి. అవి సువాసన వెదజల్లుతున్నాయి. ఆ నీళ్లు అక్కడ ఉండటానికి గల కారణం రాత్రి వినపడిన బాబా మాటలే తప్ప మరే వివరణ ఇవ్వడానికి అవకాశం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. బాబా తమ గురువెవరనేది చెప్పగా నేనెప్పుడు వినలేదు. నేను గమనించిన ఆసక్తి గొలిపే 3 వింత సంఘటనలను గురించి వివరిస్తాను. అహ్మద్నగర్కు చెందిన అన్వర్ ఖాన్ ఖాజీ తేలికాకుట్లో ఉన్న మసీదును పునర్నిర్మించాలని చెప్పేసి సంకల్పించాడు. దానికి కావలసిన నిధుల కోసం బాబా దగ్గరికి వచ్చి అభ్యర్థించాడు. బాబా మసీదు నీ నుండి కానీ ఇతరుల నుండి కానీ డబ్బు స్వీకరించదు. తనకు కావలసిన సొమ్ము అదే సమకూర్చుకుంటుంది. మసీదు నింబారు కింద 3 అడుగుల లోతులో ఒక నిధి ఉంది. దానిని త్రవ్వి తీసుకొని మసీదును నిర్మించు అని చెప్పారు. కాజీ అహ్మద్ నగర్కు వెళ్ళి నింబారు వద్ద త్రవ్వి నిధిని కనుగొన్నాడు. ఆ డబ్బుతో మసీదును పునర్నిర్మించి తిరిగి షిరిడీకి వచ్చి తకియా వద్ద నేను ఇతరులు కూర్చొని ఉన్నప్పుడు ఆ విషయం చెప్పాడు. బాబా నిధి విషయం అన్వర్ ఖాన్తో చెప్పేటప్పుడు నేను అక్కడనే ఉన్నాను. అప్పుడు వారు మసీదు ఎదురుగానున్న రాతిపై కూర్చొని ఉన్నారు. అప్పటికే అన్వర్ ఖాన్కు 65-70 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను చాలా కాలం క్రితమే చనిపోయాడు. ఖాందేశ్లో జలగాంలో నన్ను మిరాన్కు చెందిన మద్దుషా ఫకీర్ 27 సంవత్సరాల క్రితం షిరిడీకి వచ్చాడు. తనకు అత్యవసరంగా 700 రూపాయలు కావాలని బాబాను అభ్యర్థించాడు. అతడి అవసరం ఏమిటో నాకు తెలియదు, కానీ అతను దీనంగా శోకించేవాడు. బాబా అతనికి 700 రూపాయలు ఇవ్వమని బాబు సాహెబ్ జోగ్తో చెప్పారు. జోగ్ 700 రూపాయలు వెండి నాణాలు తెచ్చి బాబా ముందు పెట్టాడు. కొండాజీ కొడుకు గులాబ్, లక్ష్మణ్, బాలా బార్కర్, షింపి అను 2 బాలురులను బాబా పిలిచి ఆ డబ్బును మంటపం దగ్గర కూర్చొని ఉన్న ఫకీరుకు ఇవ్వమని ఆదేశించారు. ఆ బాలురు ఆ డబ్బులో 200 రూపాయలు కాజేసి మిగిలిన 500 రూపాయలు ఫకీర్కి ఇచ్చారు. ఫకీరు తిరిగి బాబా దగ్గరకు వచ్చిన తర్వాత తనకు 500 రూపాయలు మాత్రమే ముట్టాయని శోకించసాగాడు. అతను మరీ 2-3 రోజులు ఏదో గొనుక్కుంటూ ఏడుస్తూ షిరిడీలోనే ఉన్నాడు. బాబా అతనికి షిరిడీలో మరేమీ ఇవ్వలేదు. అందువల్ల ఆ ఫకీరు బాబా నుండి ఊది తీసుకొని వారి అనుమతితో వెళ్ళిపోయాడు. అతను నుంగం సమీపంలో నడిచి వెళ్తున్నప్పుడు ఒక టాంగా వచ్చి అతని ముందు ఆగింది. నిజాం రాష్ట్రంలో తహసీల్దారుగా పనిచేస్తున్న ఐరస్ షా అను పార్సీ మతస్థుడు టాంగా నుండి దిగి ఫకీర్ను పలకరించాడు. ముందు ఫకీరు ఆహారం పెట్టి తర్వాత 200 రూపాయలు ఇచ్చి ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అడిగాడు. తర్వాత ఐరస్ షా షిరిడీ వచ్చి తాత్యా పాటిల్లో ఇంటికి వెళ్ళి అక్కడున్న వారందరితో తన అనుభవాన్ని ఇలా వర్ణించాడు. అతడికి గత రాత్రి బాబా కలలో కనిపించి అతన్ని టాంగాలో షిరిడీకి రమ్మని నూంగం పరిసరాలలో పులితోలు చంకన పెట్టుకొని నడిచి వస్తున్న ఫకీర్ ఒకడు ఎదురు పడతాడని, ఫకీరు ఆకలిగా ఉంటాడు కాబట్టి అతడికి ముందు ఆహారం పెట్టి తర్వాత 200 రూపాయలు ఇవ్వమని ఆదేశించినట్లు చెప్పాడు. అందువల్ల అతను ఆహారం డబ్బు తీసుకొని టాంగాలో వచ్చిన వాటిని ఫకీర్కు ఇచ్చాడు. ఐరషా ఇప్పుడు లేడు, మరణించాడు. నైజాం రాష్ట్రంలో వైజాపూర్ తాలూకాలో ఉన్న లాసూర్ గ్రామానికి చెందిన ఒక మహమ్మదీయుడు 27 సంవత్సరాల క్రితం షిరిడీకి వచ్చాడు. అతను బాబాను దర్శించిన తర్వాత అత్యవసరంగా 400 రూపాయలు కానీ 500 రూపాయలు కానీ కావాలని అభ్యర్థించాడు. బాబా అతన్ని మర్రి చెట్టు క్రింద మల విసర్జన చేయమని, అప్పుడు అతనికి నాణాలు నిండి ఉన్న బిందె ఒకటి దొరుకుతుందని చెప్పారు. మరుసటి ఉదయం అతను మల విసర్జన చేసి కడుక్కునేందుకు లేచి 4 అడుగులు వేయగానే అతనికి కాలికి బరువైన బిందె తగిలింది. దాని నిండా నాణాలున్నాయి. అది చాలా బరువుగా ఉన్నందువల్ల దాన్ని లేపలేకపోయాడు. దాంతో అతను
చావడిలో ఉన్న బాబా దగ్గరికి వచ్చాడు. అతను తిరిగి వెళ్ళేసరికి ఆ బిందె మాయమవడంతో అతను శోకించాడు. ఆ బిందెను రూయికి చెందిన గనుకాడు అతను తీసుకొని వెళ్ళిపోయాడని, ఇక తామేమి చేయలేమని బాబా చెప్పారు. ఆ గనుకాడు కూడా ఇప్పుడు ధనవంతుడు. లాసూర్కి చెందిన ఆ మహమ్మదీయుడు తన దురదృష్టానికి దుఃఖిస్తూ వెనుదిరిగాడు. శ్రీ ఎంవి సహస్రబుద్ధే, సివిల్ ఇంజనీరు, పల్టన్ షుగర్ వర్క్స్, వయస్సు 41 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, తండ్రి విష్ణు పల్టన్, సతారా జిల్లా. 1931లో నీమ్గాం షిరిడి నీటిపారుదల డ్రైనేజీ పథకం కింద నాకు మంజూరైన కాంట్రాక్ట్ తీసుకోవడానికి టాటా వెళ్ళాను. అక్కడ బాబాను గురించి తెలుసుకొని షిరిడి వెళ్ళి ఆరతికి హాజరయ్యాను. నేను ఎంతగానో ప్రభావితుడనయ్యాను. ఆ తరువాత నాకు సాయిబాబా అద్భుత రీతిలో ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కొన్ని సంఘటనలు వివరిస్తాను. 1932లో చాలామంది పనివాళ్లను నియమించి డ్రైనేజీ గొట్టాలను వేయడానికి మట్టి తవ్విస్తున్నారు. మధ్యాహ్నం ఒక చెట్టు క్రింద కాలువ గట్టుపై పడుకొని నిద్రిస్తూ ఉండగా మగత నిద్రలో ఉన్న నన్ను అకస్మాత్తుగా ఎవరో కుదిపి లేపినట్లయింది. ఆ నిద్రలోనే బాబా, లే, పైనుండి జారిపడిన మట్టిలో ఒకడు పూడుకుపోతున్నాడు, వెళ్ళి వెంటనే అతన్ని బయటకు తీయి అన్నారు. వెంటనే నేను లేచి కొందరు కూలీలను వెంటబెట్టుకొని అక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి సైకిల్పై వెళ్ళాను. బాబా చెప్పినట్లు త్రవ్వుతున్న కందకం పైనుండి మట్టి జారిపడి అందులో 20 మంది కూలీలు పూడుకుపోయారు. మేము వెంటనే ఆ మట్టినంతా వెలికి తీసి కూలీలను లేవదీశాము. పూడుకొని పోయిన కూలీలందరూ చిన్న చిన్న గాయాలతో రక్షింపబడ్డారు. కానీ అందులో ఒక అతనికి మాత్రం ప్రమాదకరంగా గాయాలయ్యాయి. అతని నోరు, ముక్కుల నుండి రక్తం స్రవిస్తోంది. కళ్ళు ఉబికి ఉన్నాయి. అతని కోరిక మేరకు అతనిని బండిలో వేసుకొని అతనింటికి తీసుకెళ్ళాము. అక్కడ అతను మరణించాడు. బాబా నన్ను సకాలంలో హెచ్చరించుకుంటే పని జరుగుతున్న స్థలంలోనే అతను మరణించడం, చాలామంది గాయపడటం జరిగి ఉండేది. అప్పుడు నేను విచారణ కమిటీ ముందు దోషిగా నిలబడి ఎన్నో చిక్కులను ఎదుర్కోవలసి వచ్చేది. అయినప్పటికీ 2 నెలల తరువాత కలెక్టరు ఆ ప్రమాదం గురించి విచారణ జరిపారు. కానీ బాబా నాకు ఎలాంటి సమస్య రాకుండా కాపాడారు. ఇది బాబా నుండి నేను పొందిన గొప్ప సహాయం. 1933లో బాబా నాకు మరో సహాయం చేశారు. అప్పుడు నేను పూనాలో ఉన్నాను. బాబా నా కలలో కనిపించి షిరిడీ సంస్థాన్ కమిటీ వారు నా కోసం షిరిడీలో ఎదురు చూస్తున్నారని చెప్పారు. కమిటీ వారికి నాతో అవసరం ఏముంటుందా అనే కుతూహలంతో షిరిడీ వెళ్ళాను. కమిటీ మెంబర్ అయిన శ్రీ ఎన్డి నెవాల్కర్కు నేను నీమ్గాం కాంట్రాక్టర్గా తెలుసు. అతను నా కోసం అడుగుతున్నట్లు తెలిసింది. నేను వెళ్ళి అతన్ని కలిశాను. అతను నాకు సభా మంటపాన్ని నిర్మించే పని అప్పగించాడు. ఇప్పుడు షిరిడీలో ఉన్న సభా మంటపం నేను నిర్మించినదే. 1936లో మా అమ్మ అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా బాబా సహాయం చేశారు. ఆమెకు కాలేయం ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ ఆపరేషన్ పూనాలో చేయించడం మంచిది. కానీ అక్కడ ప్లేగు వ్యాపించి ఉన్నందున మేముంటున్న వాయిలోనే, అంటే సతారా జిల్లాలో ఆపరేషన్ చేయించదలిచాము. అప్పుడు బాబా నా కలలో కనిపించి ఆపరేషన్ వాయిలో జరిపించవద్దని, పూనాలోనే జరిపించమని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఆమెను పూనా తీసుకుని వెళ్ళి ససుస్ ఆసుపత్రిలో డాక్టర్ ఘర్పురేతో ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ విజయవంతమై ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. నేను
ఈ మధ్యనే సాయి సంస్థాన్ కమిటీ మెంబరుగా ఎన్నుకోబడ్డాను. నాకు ఈ మధ్య వచ్చిన కలలో బాబా సకల దేవతా స్వరూపులనే నిదర్శనం లభించింది. నేను పల్టన్లో ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. బాబా సమాధి ముందున్న హాలులో సత్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించి కూర్చొని ఉన్న సాయిబాబా శరీరంలోనికి వెళుతున్నాయి. సమాధి పారదర్శకంగా కనిపించింది. ఆ కలలో కనిపించిన దృశ్యం నిజమో కాదో తెలుసుకోవాలని నేను షిరిడీ సంస్థాన్ వారికి జాబు రాశాను. నాకు కల వచ్చిన రోజు సమాధి మందిరంలో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ నిర్వహించినది లేనిది తెలుపమని కోరాను. సంస్థాను వారు పూజ నిర్వహించినట్లుగా జవాబిచ్చారు. దీనిని బట్టి సాయిబాబాయే శ్రీ సత్యనారాయణ స్వామి అని, శ్రీ సత్యనారాయణ స్వామిని పూజిస్తే తమను పూజించినట్లేనని బాబా నిదర్శనం చూపారు. నేనొక శ్రోత్రియ బ్రాహ్మణుణ్ణి, సనాతన ఆచారాలు పాటించేవాడిని. అందువల్ల ముస్లింలు, కడజాతి వాళ్ళు తాకిన వస్తువులను తాకేందుకు కూడా ఇష్టపడేవాడిని కాదు. ఒకసారి బాబా నా కలలో కనిపించి అస్పృశ్యతను పాటించడం తప్పు అని హితవు పలికారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథ్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना,
बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। मो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి బాబా
బాబా